చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది నారాయణపేట నియోజకవర్గం. ఇది కీలకంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిట్టెం పర్ణికారెడ్డి పోటీ చేయగా 92,867 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి రాజేందర్ రెడ్డి, అప్పటికైనా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి 85,589 పోలయ్యాయి, ఓట్లు వచ్చాయి. సో 7,278 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పర్ణికారెడ్డికి వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 46.31%. సో మరి ఇన్ని నెలల్లో నారాయణపేట నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేశారు? యువ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తన మార్కు చాటుకున్నారా? నారాయణపేట నియోజకవర్గం వాసులు ఏమంటున్నారు? పర్ణికారెడ్డికి ఎంత స్కోర్ ఇచ్చారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలింది మనం చూద్దాం. సో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు? ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు వాళ్ళ ఎమ్మెల్యే గురించి? ప్లస్ పాయింట్స్: చిట్టెం పర్ణికారెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా పర్ణికారెడ్డి ఉన్నారు. పథకాలు అర్హులకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారని ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి జనంలో ఎక్కువగా పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, ప్రభుత్వం నుంచి నిధులు రాబడుతున్న పర్ణిక సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా వేగవంతంగా చేస్తూ ఉంటారు అని, అలాగే తండాల అభివృద్ధి పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారని ప్లస్ పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పర్ణిక ఉంటున్నారు, ఎమ్మెల్యే ఉంటున్నారు. ఎమ్మెల్యే హోదా చూపించకుండా కలుపుగోలుతనంగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమందికి ఎమ్మెల్యే కాబట్టి ఒక రకమైనటువంటి జనాన్ని కలవడానికి ఇష్టపడరు కొంతమంది. సో అలా కాకుండా అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు అనేటువంటి పేరుంది. చివరి కార్యకర్త పేరును కూడా గుర్తుంచుకోవడం. సో కార్యకర్తలు అదే కోరుకుంటారు. సో తమ నేత తమని పేరు పెట్టి పిలవాలి, తమను చాలా దగ్గరగా చూడాలి, తమని గుర్తించాలని గుర్తింపు కోసం అందరూ కోరుకుంటారు. సో చివరి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటారు పర్ణికారెడ్డి అనేది పార్టీ దగ్గర నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ప్లస్ పాయింట్ అది. నెక్స్ట్, బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉంది, అలాగే ఎలాంటి ఆరోపణలు లేవు, పాజిటివ్ ఇమేజ్ కంటిన్యూ చేస్తుంది. చిట్టెం పర్ణికారెడ్డిపై క్యాడర్లో కూడా సానుకూల ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఆమె. నెక్స్ట్, క్యాడర్కి అవసరమైనప్పుడు ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటారు. నారాయణపేట గవర్నమెంట్ వైద్య కాలేజీకి శంకుస్థాపన చేయడం కూడా కలిసి వచ్చినటువంటి అంశం, అది ప్లస్ పాయింట్గా మారింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తొలి పెట్రోల్ బంక్ను కూడా ఏర్పాటు చేయగలిగారు. సో తద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు కాబట్టి దాంట్లో ఎక్కువగా మహిళల్ని ప్రోత్సహించే విధంగా, మహిళా ఎమ్మెల్యే కాబట్టి మహిళల్ని ప్రోత్సహించే విధంగా, ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటారు. దాంట్లో ఒకటి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెగ్మెంట్లో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ క్యాంపస్ పనులు ప్రారంభం. 26 కోట్లతో కొత్త నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరుగుతుండడం కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, గవర్నమెంట్ హాస్పిటల్లో 100 బెడ్స్ యూనిట్, అలాగే 296 కోట్లతో రోడ్లకు, వంతెనలకు నిర్మాణ పనులు సాగుతున్నాయి. చాలా చోట్ల రోడ్డు పనులు జరగడం వల్ల అక్కడ రవాణా సౌకర్యం అనేది మెరుగుపడుతుంటుంది. అలాగే వంతెనలు కూడా, బ్రిడ్జిలు కూడా చాలా అవసరం కాబట్టి ఆ బ్రిడ్జి పనులు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే కోస్గి దౌలతాబాద్ రోడ్డు అభివృద్ధి పనులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్, నారాయణపేట సెగ్మెంట్లో రోడ్ల అప్గ్రేడ్, అలాగే ధన్వాడ, నారాయణపేట పోలీస్ స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మాణం జరగడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. మరికల్ మండల పరిషత్ కొత్త ఆఫీస్ నిర్మాణం, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం. సో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది 2 నియోజకవర్గాలు కాదు, మరో నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గానికి కూడా దాని ద్వారా లాభం జరుగుతుంది. నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఈ 3 నియోజకవర్గాలకి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీళ్ళు వస్తాయి. తర్వాత నారాయణపేట నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీళ్లు కూడా అందించడం కోసం ఏర్పాటు చేయబడింది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్. దీని ద్వారా కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అటువంటి ఆస్కారం దానికి ఉంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీతో ఆమె గురించి? హామీ ఇచ్చినటువంటి 3 కొత్త మండలాలు ఏర్పాటు కాకపోవడం అనేది ఒకటైతే, తర్వాత మామ కుంభం శివకుమారెడ్డి పైన ఆధారపడతారని టాక్. సో సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు, తన మామైనటువంటి కుంభం శివకుమారెడ్డి పైన ఆధారపడతారు, ఆయన
తీసుకున్నటువంటి నిర్ణయాల అనుగుణంగా నడుచుకుంటారని మైనస్ పాయింట్ అనేది ఒకటి వినిపించింది. ఎక్కువ రోజులు హైదరాబాద్కు పరిమితం కావడం కూడా కొద్దిగా మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. సరే, అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం ఒకటైతే, పార్టీ క్యాడర్కి కూడా కొంత మన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు హైదరాబాద్కు పరిమితం కావడం అనేది మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తూ ఉంది. జనం ఏం కోరుకుంటున్నారో, జనం కోరుకుంటుంది ఏంటి? ఎమ్మెల్యే దగ్గర నుంచి కోయిల్ సాగర్ నుంచి గణపతి సరస్సుకు నీళ్లు ఇవ్వాలి. కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇవన్నీ కూడా కృష్ణా నదిపైన ఉన్నటువంటి జలాశయాలు. సో కోయిల్ సాగర్ అనేది కోయిల్ సాగర్ జలాశయం ఉంటుంది. ఆ కోయిల్ సాగర్ జలాశయం నుంచి గణపతి అనేది కూడా చాలా పెద్ద సరస్సు ఉంటుంది. అక్కడ ఆ పెద్ద సరస్సుకు నీళ్లు ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ఉండాలి. డాక్టర్ల కొరతతో ఎక్కువగా వెయిటింగ్ టైం ఉంటుంది. సో ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచాలి, అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉంచాలి. డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఎక్కువగా డాక్టర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి డాక్టర్ల సంఖ్య పెంచాలి, వైద్య సదుపాయాలు పెంచాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కోయిలకొండలో కొత్త బీసీ వెల్ఫేర్ స్కూల్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. అలాగే ధన్వాడలో ఇంటర్, డిగ్రీకి వేరువేరు భవనాలు నిర్మించాలి. డిగ్రీ కాలేజీకి అలాగే ఇంటర్ కాలేజీకి వేరువేరు భవనాలు ఉంటే అక్కడ ఎక్కువగా భారం అనేది ఒక భవనం పైన పడకుండా ఉంటుందని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, నారాయణపేట పట్టణంలో స్కూల్కు కొత్త బిల్డింగ్ కావాలి ఒకటి, అలాగే జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు పెంచాలి. స్కోర్ చూద్దాం. సో పాజిటివ్ పాయింట్స్ చూసాం, ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. సో చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యేకి జనం ఇస్తున్నటువంటి స్కోర్ ఏంటి? అనుకూలం 72% బాగానే ఉంది, చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో అనుకూలం చాలా ఎక్కువగానే హైలో కనబడుతుంది. వ్యతిరేకం స్వల్పంగా ఉంది, కేవలం 11% వ్యతిరేకత. తటస్థం 17. సో ఈ 17 తటస్థాన్ని ఇంకా పాజిటివ్గా మార్చుకుంటే ఇంకా అనుకూలం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వ్యతిరేకం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కనుక నెరవేరిస్తే, అన్ని అంశాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవన్నీ చూసి వాళ్ళకి అవన్నీ ఏర్పాటు చేయగలిగితే, అవన్నీ కూడా అందుబాటులో ఉంచగలిగితే, ప్రజా సమస్యలు తీర్చగలిగితే ఇంకా అనుకూలత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్ర సర్వేలో జనం, మీ నియోజకవర్గ జనం అభిప్రాయం తీసుకొని బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే 72%.